పాతబస్తీ వాసుల కళ నెరవేరేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మెట్రో పనులు వేగంగా సాగుతున్నాయి. కావాల్సిన విస్తీర్ణంలో అడ్డుగా ఉన్న వాటిని కూల్చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఓల్డ్ సిటీకి మెట్రో ఈ పదం అనేక సంవత్సరాల నుంచి వార్తల్లో ఉంది. అనేక రాజకీయాల నోటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. కానీ ఎట్టకేలకు అది ఆచరణ రూపంలోకి సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి మెట్రో ఖచ్చితంగా తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో పనులు జరుగుతున్నాయి. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 7.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మిస్తున్నామనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. పనులు ఎంత మేర జరిగాయి, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పనులు ఎంత మేరకు జరిగాయి, ఇప్పటివరకు ఎంతమంది ప్రాపర్టీస్ కోల్పోయారు, వాళ్ళకి ఎట్లాంటి నష్టపరిహారం ప్రభుత్వం అందించిందని ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా, చాంద్రాయణ గుట్టల్ని కలుపుతూ మెట్రో నిర్మాణం సాగనుంది. దాదాపు 8 కిలోమీటర్ల పొడవైన ఈ లైన్లలో మెట్రో లైన్కు అడ్డంగా ఉన్న నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, అండర్గ్రౌండ్ పైప్ లైన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి కీలకమైనటువంటి మెట్రో రైలు పైన ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్కింగ్కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాంతోపాటు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ప్రాపర్టీస్ అక్వైర్ చేయడానికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అనేది మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఎండీ కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 7.5 కిలోమీటర్లు, మొత్తం 7 మెట్రో స్టేషన్లు వస్తాయనేది అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఓల్డ్ సిటీలో ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పనులు, దాని తర్వాత ప్రాపర్టీస్ ఏ విధంగా కూల్చివేస్తున్నారో క్లియర్గా గమనించవచ్చు. మొత్తము ఈ ప్రాపర్టీస్ కూల్చివేసిన తర్వాత వీళ్ళందరికీ పరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒకసారి మనం ఎన్ని మెట్రో స్టేషన్లని చూస్తే 7 మెట్రో స్టేషన్లు. అందులో ఎంజీబీఎస్ దగ్గర నుంచి మొదట మెట్రో స్టేషన్, దాని తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, దారుషిఫా, చార్మినార్, దాని తర్వాత షాలిబండ, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, ఇట్లా దాదాపుగా 7 మెట్రో స్టేషన్లు మధ్యలో రాబోతున్నాయి. ఈ మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి, దాని తర్వాత పిల్లర్స్ రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ల్యాండ్ కావాల్సి ఉంది. ఓల్డ్ సిటీలో చాలా ఇరుక్కు ఇల్లులు ఉంటాయి, చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా అసలు మార్కింగ్కి అనుగుణంగా అక్కడ ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలనేటువంటి అంశాలపైన మెట్రో రైలుకి సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనులు చేపడతా ఉంది. ఈ 2వ దశకు సంబంధించిన మెట్రో రైల్ కారిడార్కి రోడ్డు విస్తరణ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 7.5 కిలోమీటర్ల మార్గంలో అలైన్మెంట్ బాగా ఉండేలాగా, దాంతోపాటు ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల ఎట్లాంటి ప్రభావం జరుగుతుంది, ఎన్ని ఆస్తుల సేకరించాలని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. మొత్తం 1100 ఆస్తులను సేకరించాలని భావించినప్పటికీ కొన్ని చిన్న చిన్న మార్పులు దీంట్లో చేసిన తర్వాత 900 వరకు ఈ సంఖ్య తగ్గింది. మెట్రోకి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో తీసుకోవాల్సినవి కానీ లేకపోతే డెమాలిష్ చేయాల్సినవి కానీ అందులో దాదాపుగా 900 వరకు ప్రాపర్టీస్ ఫైనల్గా గుర్తించాము. వాటిని తీసుకోవాల్సి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి పరిహారం కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించిన అవార్డులను కూడా జారీ చేశామని, అందులో 380 ఆస్తులు ఇప్పటికే కూల్చివేశామనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 380 ఆస్తులకు సంబంధించిన కూల్చివేతలు జరిగిన తర్వాత దాదాపుగా 360 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందించింది. ఈ ప్రభావిత ఆస్తుల్లో స్వాధీనం చేసుకుంటూ కూల్చివేతలు చేసుకుంటూ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుండడంతో. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం, దాని తర్వాత ప్రజాప్రతినిధులతో మాట్లాడడం, దాని తర్వాత వివిధ శాఖలు జిహెచ్ఎంసీ, టీజీ, ఎస్పీడీసీఎల్తో పాటు ఇతర శాఖల వాళ్ళతో మాట్లాడుతూ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంత ఇబ్బందికరమైన సంక్లిష్టమైనటువంటి అంశాలు, దాంతోపాటు విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా రాత్రిపూట సమయంలో మాత్రమే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి పనులు, కూల్చివేతలకు సంబంధించినటువంటి పనులు వేగంగా చేస్తూ ఉన్నాం. అది మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా
ఆ మార్కింగ్ జరుగుతూ ఉంది. పిల్లర్కి సంబంధించినటువంటి మార్కింగ్ ఎక్కడ రావాలి, దాని తర్వాత ల్యాండ్ ఎంత మేర మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది అధికారులు గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో పిల్లర్లు ఎక్కడైతే వస్తాయో అక్కడ భూమిలో ఉన్నటువంటి ఆ మట్టిని కూడా టెస్ట్ చేయబోతున్నారు. ఎంత మేర ఇక్కడ ఆ టెస్ట్ చేసిన తర్వాత ఆ పిల్లలు అంత స్ట్రాంగ్ ఉంటాయి, ఇక్కడ నిర్మించవచ్చా అనేటువంటి అంశాలపైన కూడా త్వరలో టెస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మార్కింగ్ జరుగుతున్నా, మార్కింగ్ చేసినటువంటి చోటు దగ్గరికి వెళ్దాం మనం. ఆ మార్కింగ్ దగ్గర ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ విధమైనటువంటి టెస్టులు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి మార్కింగ్ జరుగుతుంది అనేది ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు 360 కోట్ల నష్టపరిహారం చెల్లించింది. భూసేకరణకు ముందు అనుకున్న దాని ప్రకారం 1100 ఆస్తుల్ని కూల్చాలని నిర్ణయించారు. అయితే ఇంజనీర్లు అలైన్మెంట్ను మార్చడంతో వాటి సంఖ్య 900కు తగ్గింది. వీటిలో ఇప్పటికే 380 ఆస్తులను కూల్చివేశారు. ఇక్కడ కూడా ఒక మెట్రో స్టేషన్ వస్తుంది అనేది అధికారులు చెప్పారు. దారుషిఫా, ఈ దారుషిఫాలో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. దాంతోపాటు ఇగో మార్కింగ్ మనం చూడొచ్చు, ఇట్లా ఈ విధంగా నంబర్లు వేసి కూల్చివేతలు చేపడుతున్నారు. చాలా వరకు ఈ కూల్చివేతలు ఆల్మోస్ట్ జరిగాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం పక్కనే అక్కన్న మాదన్న టెంపుల్ చూస్తున్నాం కదా. ఈ అక్కన్న మాదన్న టెంపుల్కి కొంచెం ముందు వెళ్తేనే దారుషిఫా ఉంటుంది. సో యాక్చువల్లో ల్యాండ్ అక్వేషన్లో అక్కన్న మాదన్న టెంపుల్ కూడా ఎఫెక్ట్ అవుతుందని గతంలో భావించారు. కానీ ఆ ప్రాపర్టీ అంటే కొంత అలైన్మెంట్ చేయడం, ఈ లైన్లో కొంత మార్పులు చేయడంతో అక్కన్న మాదన్న టెంపుల్కి ఇప్పుడు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి ఈ విధమైనటువంటి మార్కింగ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిరంతరము డే టైంలో మార్కింగ్ చేస్తున్నాం, నైట్ టైంలో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపడుతున్నాము అనేది మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకోవడంలో కూడా చాలా కీలకంగా నిరంతరం వ్యవహరిస్తున్నాము అనేది మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అది కాకుండా పూర్తి స్థాయిలో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా చాలా రోజుల నుంచి వీటిని మసీదులను కానీ లేకపోతే గుడిలని కానీ చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ టెంపుల్స్ కూల్చేయొద్దు అని చాలామంది కోరుకుంటారు. సో అట్లాంటి వాటికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సున్నిత కట్టడాలు ఉంటాయి, దాంతోపాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి కట్టడాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామనేది చెప్పారు. పిల్లర్లు మరియు మెట్రో స్టేషన్ల స్థానంలో నిర్ణయించేందుకు, అంటే వాటి ప్లేసు ఎక్కడ మెట్రో స్టేషన్ నిర్మించాలి అని నిర్ణయించేందుకు DGPS సర్వే కూడా నిర్వహించాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. నిర్మాణం సమయంలో సర్వే సులభంగా జరిగే దానికి టెంపరరీ బెంచ్ మార్క్ లొకేషన్లను కూడా నిర్ణయించినట్టు ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. సో పిల్లర్లు, మెట్రో స్టేషన్లు, ఆ పిల్లర్లు ఎక్కడ నిర్మించాలో దానికి సంబంధించి ఆ సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఒక రూపం రావాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎంత వేగంగా పనులు చేస్తుంటే మనకి ఉన్నటువంటి సమాచారం సెప్టెంబర్ నెలాఖరు వరకు ల్యాండ్ అక్విజిషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం, దాంతోపాటు టెండర్లు పిలవడం, అవి అయిపోయిన తర్వాత పిల్లర్లు కూడా అంటే అందుబాటులో నిర్మాణంలోకి రావాలి అనే దిశగా మెట్రో రైట్కి సంబంధించినటువంటి అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో, ప్రభుత్వ అండదండలతో ఇది పూర్తి చేస్తామనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. మరి ఏ విధమైనటువంటి అంశాలు వాళ్ళకి అడ్డంకులుగా మారతాయనే చూడాల్సి ఉంది. ఒక్కొక్కటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొన్ని మార్కింగ్స్ కూడా చేశారు, అక్కడికి మనం ఒకసారి వెళ్దాం. ఆ మార్కింగ్స్ దగ్గర ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం క్రైటీరియా బేస్ మీద వాళ్ళు మార్కింగ్ చేస్తున్నారో ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. కిలోమీటర్కు ఒక మెట్రో స్టేషన్, 25 అడుగులకు ఒక పిల్లర్, ఇలా మెట్రో రూట్ ఏర్పాటు కానుంది. పిల్లర్లు వేసే చోటును అధికారులు ఇప్పటికే మార్క్ చేశారు. భూ సామర్థ్య పరీక్ష కోసం ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. త్వరలో అధికారులు పరీక్షలు నిర్వహించబోతున్నారు. పనులు సులభతరం అయ్యేందుకు వాటర్ బోర్డ్, GHMC, TGSP, DCL సిబ్బంది కూడా సహాయం చేస్తున్నారు. ఓల్డ్ సిటీ మెట్రోకి వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
పిల్లర్లు ఎక్కడ వేయాలో అనే దానికి సంబంధించి మార్కింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, యూటిలిటీ షిఫ్టింగ్ కోసం మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో మార్కింగ్ చేశారు. ఇక్కడ ఏవైతే పైప్ లైన్స్ ఉంటాయో, వైర్స్ ఉంటాయో, ఇతర కేబుల్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ నుంచి 4 మీటర్ల దూరంలో వాటిని షిఫ్ట్ చేయబోతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. మొత్తం ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు దాదాపుగా 300 పిల్లర్ల మేర 7.5 కిలోమీటర్ల మేర ఈ రెండవ దశ మెట్రో అనేది రాబోతుంది. ఓల్డ్ సిటీకి మెట్రో రాబోతుంది కాబట్టి ఈ రూపురేఖలు మొత్తం కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది. రెండు వైపులా కూడా, ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఈ రోడ్ చాలా వరకు వైడన్ జరగబోతున్నాయి అధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. దాంతోపాటు దాదాపుగా 300 పిల్లర్లు నిర్మించబోతున్నారు. ఈ 300 పిల్లర్లలో శాలిబండ, ప్రస్తుతం మనం ఉన్నటువంటి శాలిబండ మెట్రో స్టేషన్ కూడా అందుబాటులోకి రానుంది త్వరలో. అంటే మెట్రో అందుబాటులోకి, ఓల్డ్ సిటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత శాలిబండ మెట్రో స్టేషన్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎంజీబీఎస్, దాని తర్వాత దారుషిఫా ప్లేస్లో సాలార్జన్ మ్యూజియంకి సంబంధించిన మెట్రో స్టేషన్ ఉండబోతున్నట్లు కొంత సంకేతాలు అయితే మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. దాని తర్వాత శాలిబండ, దాని తర్వాత అలియాబాద్, దాని తర్వాత ఫలక్నుమా, దాని తర్వాత చంద్రాయణగుట్ట, ఈ విధంగా ప్రత్యేకంగా మెట్రోకి సంబంధించినటువంటి స్టేషన్లు రాబోతున్నాయి. ప్రతి మెట్రో స్టేషన్కి 1 నుంచి 1.5 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ ఉండబోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం యూటిలిటీ షిఫ్టింగ్ అంటే కింది నుంచి డ్రైనేజ్ ఏదైతే ఫ్లో అవుతుందో అది కాకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించి వైర్స్, కేబుల్స్, ఇతర సామాగ్రి ఏవైతే ఉంటాయో అన్నింటినీ యూటిలిటీ షిఫ్టింగ్ ఇక్కడ నుంచి తరలించబోతున్నారు. తరలించిన తర్వాత ఇక్కడ పిల్లర్లు నిర్మించబోతున్నారు. ఈ పిల్లర్ల ద్వారా ఆ యూటిలిటీ, ఆ డ్రైనేజ్కి సంబంధించిన పైప్ లైన్ కానీ, డ్రైన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ దేనికి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి యూటిలిటీ షిఫ్టింగ్ ముందుగా చేసి తర్వాత ఇక్కడ పిల్లర్స్ నిర్మించబోతున్నారు. పిల్లర్స్ నిర్మించిన తర్వాత అంటే ఏ విధంగా పిల్లర్స్ వస్తాయని మనం అధికారులతో మాట్లాడితే సేమ్ హైదరాబాద్లో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ మెట్రోకి సంబంధించిన పిల్లర్, ఎలివేటెడ్ కారిడార్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే పిల్లర్స్ రాబోతున్నాయి. పిల్లర్స్ మాత్రమే ఇక్కడ నిర్మాణం చేస్తారు. మిగతా ట్రాక్, దానిపైన వచ్చేటువంటి గడ్డర్స్ అవన్నీ కూడా మిగతా చోట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబ్లీ చేయబోతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం సెప్టెంబర్ ఎండింగ్ వరకు టెండర్లు కంప్లీట్ చేసుకొని పిల్లర్లకు సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయాలని ప్రభుత్వం కానీ, మెట్రోకి సంబంధించినటువంటి అధికారులు కానీ భావిస్తున్నారు. మరి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, ప్రభుత్వం ఆదేశించినటువంటి టార్గెట్, మెట్రో అధికారులు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎంత మేర రీచ్ అవుతారు అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఓవరాల్గా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు రాబోతున్నటువంటి సెకండ్ ఫేజ్ మెట్రోకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సన్నీతో శ్రవణ్, బిగ్ టీవీ, ఓల్డ్ సిటీ నుంచి. రెడ్డిగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట పాత బస్సులో మెట్రో పనుల్లో వేగం కనిపిస్తోంది. త్వరలో భూ సామర్థ్య పరీక్షలు కూడా చేయబోతోంది ప్రభుత్వ ఏజెన్సీ. ఇక సెప్టెంబర్లో పిల్లర్ల వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయి.